హాయ్! నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను ఫిట్‌నెస్ స్పెషలిస్ట్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే ఎక్స్‌ట్రీమ్ వెయిట్ లాస్. నేను చెప్పిన డైట్ గాని ఇప్పుడు ఎవరైనా చేస్తే 100 మందిలో 100 మంది వెయిట్ లాస్ అనేది తప్పకుండా జరుగుతుంది. చాలా క్విక్‌గా జరుగుతుందనమాట. అందుకే దీన్ని ఎక్స్‌ట్రీమ్ వెయిట్ లాస్ అంటున్నాను. సో, మనకు 5 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి లైఫ్‌లో. ఒకటి డైట్, నెక్స్ట్ వచ్చి స్లీప్, థర్డ్ వచ్చి ఎక్సర్‌సైజ్, ఫోర్త్ వచ్చి లైఫ్‌లో స్ట్రెస్ లేకుండా ఉండడం, ఫిఫ్త్ వచ్చి అడిక్షన్స్‌కి దూరంగా ఉండడం. ఆల్కహాల్ గాని, స్మోకింగ్ గాని ఏదైనా గూడా. దీన్ని అన్నిట్లో ఏంటంటే మేజర్ కాంట్రిబ్యూషన్ వెయిట్ లాస్ కోసం 95% డైట్. మీరు డైట్‌ని గనక ఫిక్స్ చేస్తే 95% వెయిట్ లాస్ అయిపోయినట్లే. ఇంకా మిగిలినవి ఏవన్నా ఉన్నా, ఏది బాగా నిద్రపోవడం గానీ, బాగా ఎక్సర్‌సైజ్ చేయడం గానీ, స్ట్రెస్ ఫ్రీ లైఫ్‌లో ఉండడం గానీ, ఆల్కహాల్, స్మోకింగ్‌కి దూరంగా ఉండడం గానీ, ఇవన్నీ ఓన్లీ 5% కాంట్రిబ్యూషన్ ఉంటుంది వెయిట్ లాస్‌లో. బట్ 95% ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ వెయిట్ లాస్‌కి ఏంటంటే డైట్. ఈ డైట్ గనక మీరు పాటిస్తే ఎటువంటి వారైనా వెయిట్ లాస్ అనేది కంపల్సరీ జరుగుతుందనమాట. ఇది ఏం డైట్ అంటే మన పూర్వీకులు తిన్న డైట్. మన పూర్వీకులు ఏ డైట్ అయితే తిన్నారో అంటే 10,000 సంవత్సరాల ముందు ఏ డైట్ అయితే తిన్నారో అదే డైట్‌ని మనం మోడర్న్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఎలా తినాలి అని మీకిప్పుడు చూపిస్తాను. మీకు చాలా డౌటొస్తుంది. ఈ డైట్ పాటించడం అనేది చాలా కష్టం. ఈ డైట్ తీసుకోవడం కష్టం. అదే విధంగా ఈ డైట్‌ని కంటిన్యూ చేయడం అనేది చాలా కష్టం. వాళ్ళ కోసం నేను 8 స్టెప్స్ ఇస్తాను. ఈ స్టెప్స్ నేను ఎండ్ ఆఫ్ ది వీడియోలో చెప్తాను. స్లోగా మీ మెటబాలిజంని అంటే మీ డైట్ హ్యాబిట్స్‌ని చేంజ్ చేసుకుంటూ ఈ డైట్‌కి ఎలా రావాలని కూడా నేను చెప్తాను. ఈ డైట్ నేను ఈ ఫుడ్స్ అన్నీ తింటూ మీకు చూపిస్తాను. ఎలా తినాలి? ఏం తినాలి? ఏదేది తింటే ఏమేమి అడ్వాంటేజ్ అని. ఇది చేసేకి ముందు ఫస్ట్ మనం తినేకి ముందు చేయాల్సిందేంటంటే తెలుసా మీకు? ఫోన్‌ని సైలెంట్‌లో పెట్టండి. ఓకే. మనం వెయిట్ లాస్ కావాలంటే చాలా 2 సింపుల్ పాయింట్స్ ఉంటాయి. ఒకటేంటంటే కార్బోహైడ్రేట్ తగ్గియాలి, ఫ్యాట్ తగ్గియాలి. ఎందుకంటే మగవాళ్ళైతే పర్ డే 2500 నుంచి 3000 కిలో క్యాలరీస్ వరకు ఖర్చు పెడతారు. ఆడవాళ్ళైతే 2000 కిలో క్యాలరీస్ నుంచి 2500 కిలో క్యాలరీస్ వరకు ఖర్చు పెడతారు. ఇది స్టాండర్డ్. దీనికంటే ఎక్కువ ఎవరు ఖర్చు పెట్టలేరు పర్ డే. ఎప్పుడైతే మనం తినే ఫుడ్‌లో 2500 క్యాలరీస్ గాని, 3000 క్యాలరీస్ కంటే తక్కువ ఉంటుందో వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. 2500 లేకపోతే 3000 కిలో క్యాలరీస్ కంటే ఎక్కువ ఎనర్జీ ఉన్న ఫుడ్ లేకపోతే ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్‌ని మనం తీసుకుంటే వెయిట్ పుట్ ఆన్ అనేది అవుతామనమాట. అంటే మనం తినే మనం ఖర్చు పెట్టే క్యాలరీస్ కంటే తినే క్యాలరీస్ తక్కువుంటే, తీసుకునే క్యాలరీస్ తక్కువుంటేనే వెయిట్ లాస్ అవుతాం. లేదంటే వెయిట్ లాస్ కాము. ఈ వెయిట్ లాస్ కావాలి అంటే మనకు క్యాలరీస్ తగ్గియాలి. క్యాలరీస్ ఎక్కడుంటాయి? 2 ఫుడ్ గ్రూప్స్‌లో క్యాలరీస్ ఉంటాయి. ఒకటి కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్‌లో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి కార్బోహైడ్రేట్స్ తగ్గియాలి. ఇంకోటేంటంటే ఫ్యాట్స్. ఫ్యాట్స్ కూడా తగ్గియాలి. ఫ్యాట్స్ కూడా తగ్గిస్తే మనం వెయిట్ లాస్ అనేది జరుగుతుందనమాట. సో, అవి లేని ఫుడ్స్ అనేవి మనకు 3 ఫుడ్ గ్రూప్స్‌లో దొరుకుతాయి. ఫస్ట్ ఇక్కడ చూడండి రైట్ సైడు ఇవేంటంటే ప్రీబయాటిక్స్, పోస్ట్‌బయాటిక్స్ అండ్ ప్రోబయాటిక్స్. ఇది రైట్ సైడ్ ఉన్నాయి నాకు. ఇవన్నీ కలిసి మనము ప్రీ, ప్రో, పోస్ట్‌బయాటిక్స్ అంటాం. దీంట్లో ఎక్స్‌ట్రీమ్ లో కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఓకే. ఇది నెక్స్ట్ మీట్. మీట్ అనేది లో ఫ్యాట్ మీట్ తీసుకోవాలి. సో, ఫ్యాట్ నార్మల్‌గా మీట్‌లో ఏమవుతుందంటే ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు లో ఫ్యాట్ మీట్ తీసుకుంటే దీంట్లో మంచి ప్రోటీన్ ఉంటుంది. బట్ ఫ్యాట్ ఉండదు. ఇంకోటి నేను మీట్‌లో ఏం చేస్తానంటే మంచిగా స్పైసెస్ యాడ్ చేయొచ్చు. ఎంత స్పైసెస్ అన్నా తినొచ్చు. స్పైసెస్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో, దానివల్ల వెయిట్ లాస్ అనేది కూడా బాగా జరుగుతుంది. సెకండ్ ఫుడ్ గ్రూప్. థర్డ్ ఫుడ్ గ్రూప్ అనేది సప్లిమెంట్స్. ఈ సప్లిమెంట్స్ ఏమేమి తీసుకుంటాననేది కూడా మనము క్లియర్‌గా చూద్దాం. ఈ 3 ఫుడ్ గ్రూప్సే మనం తీసుకోవాలి. ఓకే. ఫస్ట్ మీట్. మీట్‌కొచ్చినప్పుడు మీట్ ఎటువంటి మీట్ సెలెక్ట్ జేసుకోవాలి అంటే, సో, ఆర్గానిక్ మీట్. ఆర్గానిక్ మీట్ అంటే నేచర్‌లో పెరిగిన జంతువుని తీసుకోవాలే తప్పితే, దాంట్లో లేకపోతే ఫార్మ్‌లో పెంచినవి, దాంట్లో యాంటీబయాటిక్స్ ఏస్తారు, కార్న్ ఏస్తారు, లేకపోతే హెవీ మెటల్స్ ఉంటాయి. అవన్నీ చెత్త మీట్ అన్నమాట. అది తీసుకోకుండా హెల్తీ మీట్, ఆర్గానిక్ మీట్ అనేది ప్రిఫర్ చేయాలి. మీట్‌లో కూడా కంప్లీట్‌గా ఫ్యాట్ తీసేసి తీసుకోవాలి. ఎందుకంటే ఇది వెయిట్ లాస్ కోసం కాబట్టి, క్యాలరీస్ పెంచకూడదు కాబట్టి మొత్తం లీన్ మీట్, ఫ్యాట్ లెస్ మీట్ మాత్రమే తీసుకోవాలి ఎక్స్‌ట్రీమ్ వెయిట్ లాస్ కండిషన్‌లో. సో, మనం తినేటప్పుడు ఫస్ట్ ప్రోటీన్ ఎందుకు తింటామంటే ఒక ఇంపార్టెంట్ స్టోరీ ఉంది. సీ మనకు 2 పదాలున్నాయి. హంగర్ అంటే ఏంటి? సెటైటీ అని అంటే ఏంటి? హంగర్ అంటే ఆకలి. ఏంటి ఆకలంటే మనం కొంతసేపు ఫుడ్ తినలేదంటే ఏమవుతుంది? మనకు వీక్‌నెస్ ఒస్తుంది. షివరింగ్ ఒస్తుంది. హెడేక్ ఒస్తుంది. ఆహ్, మైండ్ క్లారిటీ ఉండదు. కడుపులో తిప్పినట్టు అనిపిస్తుంది. దీన్నంతా ఏమంటామంటే హంగర్. ఎప్పుడైతే మీకు హంగర్ ఒస్తుందో ఫుడ్ తినాలనే డిజైర్ కలుగుతుందనమాట. ఒక్కసారి ఫుడ్ తినేసిన తర్వాత మనకు సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ ఒస్తుంది. దాన్ని సెటైటీ అంటామనమాట. మనము హంగర్‌ని తగ్గించాలి, సెసైటీని పెంచాలి. అటువంటి ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఆ ఫుడ్స్‌లో లో క్యాలరీస్ ఉండాలి.
ఫస్ట్ మనము ఎందుకు ప్రోటీన్ తీసుకోవాలి? ఎందుకు మీట్ తీసుకోవాలి అంటే, ఒక్కసారిగా మీట్ మీ బాడీలోకి ఎంటర్ అయిందంటే, అది అమైనో యాసిడ్స్‌గా మారుతుంది. ఈ అమైనో యాసిడ్స్ అన్నీ బ్లడ్‌లోకెళ్తాయి. ఒక్కసారి అమైనో యాసిడ్స్ బ్లడ్‌లోకెళ్తే, ఆ బ్లడ్ అనేది హైపోథాలమస్‌కెళ్తుంది. హైపోథాలమస్ ఏం సెన్స్ చేస్తుందంటే, ఓహ్! నాకిప్పుడు నా బ్లడ్‌లో మంచి అమైనో యాసిడ్స్ ఉన్నాయి. నేను హంగర్ తగ్గిచ్చేయాలి. ఒక్కసారి బ్లడ్‌లోకి అమైనో యాసిడ్స్ ఎళ్తేనే హైపోథాలమస్‌ని మీ ఆకలనేది తగ్గించేస్తుందనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. ఇది మీట్ గురించి. ఫస్ట్ మనం మీట్ తిందాం. మనకు ప్రోటీన్ తర్వాత నెక్స్ట్ ఫుడ్ గ్రూప్. ప్రోటీన్ వల్ల మనకేమైంది? మీట్ వల్ల హంగర్ అనేది తగ్గింది. సటైటీ అనేది పెరిగింది. రైట్? నెక్స్ట్ ఫుడ్ గ్రూప్ వచ్చి మనము ప్రీబయోటిక్, ప్రోబయోటిక్, పోస్ట్‌బయోటిక్. దీంట్లో ఫస్ట్ గ్రూప్ వచ్చి మనకు సలాడ్ అన్నమాట. సలాడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సలాడ్‌లో మనకు మంచి ఫైబర్ ఉంటుంది. మంచి ఫైటో కెమికల్స్ ఉంటాయన్నమాట. ఈ కెమికల్స్ అనేవి, ఈ ప్లాంట్ కెమికల్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ హెల్త్‌కి. ఈ ఫైబర్‌లో మనము ఈ సలాడ్‌లో ఏమైనా తీసుకోవచ్చు. ఇది బ్రోకోలీ, ఇది క్యారట్, ఇది స్పినాచ్, అదేవిధంగా ఇది కుకుంబరు, ఇది బీన్స్, ఇది క్యాప్సికమ్, అదేవిధంగా దీంట్లో మనకు మష్రూమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఏ సలాడ్ అన్నా తీసుకోవచ్చు. ఏ కూరగాయలు, ఆకుకూరలన్నా తీసుకోవచ్చు. బట్ ఏంటంటే లో కార్బోహైడ్రేట్ ఉండేటట్టు చూసుకోవాలి. ఎప్పుడైతే ఇది తీసుకుంటామో ఏమవుతుందంటే మన స్టమక్‌లోకెళ్ళిన తర్వాత ఫస్ట్ స్టమక్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. ఎప్పుడైతే స్టమక్ అనేది ఎన్లార్జ్ అవుతుందో మన హైపోథాలమస్‌కి సిగ్నల్ ఎళ్తుంది. అంటే స్టమక్ ఫుల్‌గా ఉంది. అప్పుడు హైపోథాలమస్ ఏం చేస్తుంది? హంగర్‌ని తగ్గిస్తుంది. హంగర్ సిగ్నల్స్‌ని తగ్గిస్తుంది. సటైటీ సిగ్నల్స్‌ని పెంచుతుంది. అంటే హంగర్ తగ్గిపోతుంది. సటైటీ అనేది పెరుగుతుందన్నమాట. ఫస్ట్ బల్క్ లాగా పనిచేస్తుంది. అంతే కాకుండా ఇది ఏం చేస్తుందంటే, మన ఇంటెస్టైనల్ వాల్‌కి ప్లస్ మన ఇంటెస్టైనల్ వాల్‌లో మధ్యలో ఉండే ఫుడ్‌కి ఒక మెష్ లాగా పనిచేస్తుందనమాట. ఈ మెష్ లాగా ఉండడం వల్ల ఏమవుతుందంటే, మనం ఆల్రెడీ తీసుకునేదే కొంచెమే కార్బోహైడ్రేట్, కొంచెమే ఫ్యాట్. ఇది కూడా అబ్జర్వ్ కాకుండా బయటికెళ్ళిపోయేటట్లు ఒక మెష్ లాగా పనిచేస్తుంది. సో, ఈ ఫైబర్ అనేది. ఈ ఫైబర్‌లో నుంచి వచ్చే ఇంపార్టెంట్ కెమికల్స్ ఉంటాయన్నమాట. దాన్ని ఏమంటామంటే పోస్ట్ బయోటిక్స్ అంటాం. ఈ ఫైబర్ పైన మైక్రో బాక్టీరియం యాక్ట్ చేసిన తర్వాత పోస్ట్ బయోటిక్స్‌ని రిలీజ్ చేస్తుంది. ఈ పోస్ట్ బయోటిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ హెల్త్‌కి. మన మూడ్ స్టెబిలైజేషన్ గాని, ఓవరాల్ మెటబాలిక్ హెల్త్‌కి గాని చాలా యూజ్‌ఫుల్. సో, వెయిట్ తగ్గాలంటే ఫైబర్ అనేది ఫుడ్‌లో 100% ఉండాల్సిందే అన్నమాట. ఫైబర్ అనేది ఎస్పెషల్లీ సలాడ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది మజ్జిగ. మజ్జిగ అనేది ఎలా తయారు చేసుకోవాలంటే, బాగా పులిసిపోయిన మజ్జిగనే తాగాలి. పులిసిపోయిన మజ్జిగలో కార్బోహైడ్రేట్ అనేది చాలా తక్కువుంటుంది. ప్రోబయోటిక్స్ అనేవి ఎక్కువుంటాయి. దాంతో పాటు చూడండి, నేను దీంట్లో కొత్తిమీరేసాను, అదేవిధంగా ఆనియన్స్ ఏసాను, అదేవిధంగా ఆహ్, పచ్చిమిరపకాయ అన్నీ ఏసాననమాట. బాగా దీంట్లో గూడా మంచి ఫైబర్ ఉండేటట్లు చూసుకొని ఇది గూడా తాగితే చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ప్రోబయోటిక్స్ ఒస్తాయి. ఈ ప్రోబయోటిక్స్ ఎప్పుడైతే ఆ ఫైబర్ పైన యాక్ట్ చేస్తాయో, దీని నుంచి కొత్త కెమికల్స్ ఒస్తాయన్నమాట. ఆ కెమికల్స్ అనేవి మన బాడీకి చాలా ఇంపార్టెంట్. హంగర్‌ని తగ్గిస్తాయి. ఓవరాల్ మెటబాలిక్ హెల్త్‌ని అంటే మీ పెయిన్స్‌ని గాని, మీ ఇన్‌ఫ్లమేషన్‌ని బాడీలో తగ్గియడానికి, మూడ్ స్టెబిలైజేషన్‌కి, సో, అన్నిటికి చాలా యూజ్ అవుతుంది. ఈ 2 అనేది చాలా గుడ్ కాంబినేషన్ అన్నమాట. సో, మజ్జిగ అనేది ప్రతి ఒక్కరు తాగాలి. నెక్స్ట్ వచ్చి ఫర్మెంటెడ్ ఫుడ్స్. ఫర్మెంటెడ్ ఫుడ్స్ అనేవి ఏ విధంగానే తయారు చేసుకోవచ్చు. ఇంటర్నెట్‌లో మనకు చాలా మెటీరియల్ ఉంది. సో, ఫర్మెంటెడ్ ఫుడ్‌ని తీసుకుంటే, ఫర్మెంటెడ్ ఫుడ్‌లో ఏముంటుందంటే ఇది ఓన్లీ ప్రీబయోటిక్. ఇది ఓన్లీ ప్రోబయోటిక్. కానీ ఫర్మెంటెడ్ ఫుడ్‌లో ఏముంటుందంటే ఇందులో ప్రీబయోటిక్ ఉంటుంది, ప్రోబయోటిక్ ఉంటుంది, పోస్ట్‌బయోటిక్. అంటే ఫైబర్ ఉంటుంది. మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. అదే విధంగా ఫైబర్‌ని మైక్రో ఆర్గానిజమ్స్ తిన్నాక కొన్ని యూజ్‌ఫుల్ కెమికల్స్ ఒస్తాయి. ఆ కెమికల్స్ గూడా దీంట్లో ఉంటాయి. ఇదేంటది ఒక కాక్టెయిల్ అన్నమాట. ఈ 2 లోపలికెళ్ళి ఏం పని జేస్తాయో, ఇది బయటనే అదే పని జేసి డైరెక్ట్‌గా మనకు గుడ్‌నెస్ అనేది ఇస్తుందన్నమాట. దీంట్లో గూడా మీరు కావాలంటే మంచిగా స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. నేను చూడండి దీంట్లో పచ్చిమిరపకాయ గూడా యాడ్ చేసుకున్నా. ఇది కేరళ మిరపకాయ అన్నమాట. సో, ఈ 2 కలిపి తింటే స్పైసీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. స్పైస్ అనేది గూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట మన గట్ మైక్రోబయోమ్‌కి. సో, ప్రతి ఒక్కరు ఈ ఫుడ్‌తో పాటు ఫర్మెంటెడ్ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్మెంటెడ్ ఫుడ్స్‌లో మనం ఏదన్నా జేసుకోవచ్చు. నేనిప్పుడు రా మ్యాంగో తీసుకున్నాను. మీరు పైనాపిల్ తీసుకోవచ్చు. అంటే రా పైనాపిల్. తియ్యగున్నది గాదు. తియ్యగున్న దాంట్లో మళ్ళీ షుగర్స్ ఉంటాయి. ఏదన్నా లో కార్బోహైడ్రేట్ వెజిటబుల్స్‌ని మీరు ఫర్మెంట్ జేసుకోండి.
చాలామంది క్యాబేజ్ చేస్తారు. దాన్ని సార్క్రాట్ అంటారు. ఇంటర్నెట్ చూడండి చాలా వీడియోస్ ఉంటాయి మీకు. లో కార్బోహైడ్రేట్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ అనేవి తీసుకోండి తప్పితే, కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉన్న ఫర్మెంటెడ్ ఫుడ్స్ లైక్ అన్నాన్ని పులుసబెట్టుకొని తినడము ఇట్లాంటివి చేయకూడదు. అవన్నీ హై కార్బోహైడ్రేట్. మీరు వెతకాల్సింది లో కార్బోహైడ్రేట్ ఫర్మెంటెడ్ ఫుడ్స్. వెజిటబుల్స్‌ని మీరు ఫర్మెంట్ చేసుకొని ఎంతన్నా తినొచ్చు. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చి మనకు చియా సీడ్స్ గానీ, ఫ్లాక్స్ సీడ్స్ గానీ, ఇవి చియా సీడ్స్ అన్నమాట. చియా సీడ్స్‌లో ఏముంటుందంటే 2 రకాల ఫైబర్ ఉంటుంది. ఒకటి సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్. మనకు సాల్యుబుల్ ఫైబరు ఇంపార్టెంట్, ఇన్సాల్యుబుల్ ఫైబరు ఇంపార్టెంట్. ఇందులో లో కార్బోహైడ్రేట్ ఉంటుంది. లో కార్బోహైడ్రేట్ ఉండి హై ఫైబర్ ఉన్న డైట్ ఏదైనా ప్రపంచంలో ఉంది అంటే దీన్ని మించిన డైట్ లేదనమాట. ఇది కూడా మీరు రెగ్యులర్‌గా తీసుకోవచ్చు. ఇది కూడా కడుపులో వెళ్ళిన వెంటనే మీ అబ్డామిన్‌ని స్ట్రెచ్ చేసి, అంటే మీ స్టమక్‌ని స్ట్రెచ్ చేసి సిగ్నల్స్ పంపిస్తుంది. సటైటీ పెరుగుతుంది. అదేవిధంగా హంగర్ అనేది తగ్గుతుందనమాట. ఇది కూడా సటైటీ ఇంక్రీజింగ్, హంగర్ డిక్రీజింగ్ ఫుడ్ అనమాట. అంటే బల్క్‌ని ఇస్తుంది. ఓకే. చాలా ఇంపార్టెంట్ చియా సీడ్స్. సో, మనము ఇప్పుడు ప్రోటీన్ సోర్సెస్ గురించి చెప్పుకున్నాం. ఫైబర్ గురించి చెప్పుకున్నాం. ఈ 2 ఫుడ్ గ్రూప్స్ చెప్పుకున్నాం. మనం ఈ సప్లిమెంట్స్ అనేవి లాస్ట్‌లో తీసుకుంటాం. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ మీకిక్కడ ఏంటంటే, ఇది తినేటప్పుడు ఎలా తినాలి? నేనైతే ఎలా తింటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం నాన్ వెజ్ తీసుకుంటాను. ఓకే. నాన్ వెజ్ తీసుకున్నాక కొంచెం ఫర్మెంటెడ్ ఫుడ్ తీసుకుంటాను. అదేవిధంగా కొంచెం సలాడ్ తింటాను. కొంచెం మజ్జిగ తాగుతాను. కొంచెం చియా సీడ్స్ తాగుతాను. ఎందుకంటే నాకు మిక్స్ అండ్ మ్యాచ్ చేయడం ఇష్టం అన్నమాట. మీరు ఇలానే తినాలనేం లేదు. ఒకరోజు మీకు ఫస్ట్ నాన్ వెజ్ తినాలనిపిస్తే ఫస్ట్ అది తినేయండి. లేకపోతే ఇది తినండి. ఏ కాంబినేషన్ అన్నా తినొచ్చు. బట్ మొత్తాన్ని తినాలి. నెక్స్ట్ ఈ ఫుడ్‌లన్నీ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? క్వాంటిటీ లిమిట్ లేదండి. ఇది చికెన్ మీట్ ఎంతన్నా తినొచ్చు. చూడండి నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నాను. ఎంత మీట్ అన్నా తినొచ్చు. అదేవిధంగా సలాడ్ కూడా ఎంత క్వాంటిటీ బకెట్ సలాడ్ తినండి. ఏం ప్రాబ్లమ్ లేదు. సో, మీరు పెద్ద ఇంత గిన్నెలో ఫర్మెంటెడ్ ఫుడ్ తినండి. ఏం ప్రాబ్లమ్ లేదు. మజ్జిగ ఒక పెద్ద బిందె మజ్జిగ తాగండి. ఏం ప్రాబ్లమ్ లేదు. చియా సీడ్స్ మాత్రం 1 ఆర్ 2 స్పూన్స్ తీసుకోండి. సో, ఎంతన్నా తినొచ్చు. ఎంత తిన్నా ఏం ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే దీంట్లో చాలా లో కార్బోహైడ్రేట్ ఉంటుంది. లో ఫ్యాట్ ఉంటుంది. మంచి ఫైబరు, మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్, ఎస్పెషల్లీ ఫైటో హార్మోన్స్ అంటామన్నమాట. అన్నిట్లో పుష్కలంగా ఉంటాయి. ఎంత క్వాంటిటీ అన్నా తినొచ్చు. ఏమీ ప్రాబ్లమ్ లేదు. ఫుడ్ అయిపోయినాక మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి సప్లిమెంట్స్. ఈ సప్లిమెంట్స్‌లో నేను 4 సప్లిమెంట్స్ ప్రతి ఒక్కరికి రికమెండ్ చేస్తాను. ఫస్ట్‌ది ఏంటంటే కొల్లాజెన్. ఈ కొల్లాజెన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏజ్ అయిపోయే కొద్దీ ఫస్ట్ మీ బాడీలో డ్యామేజ్ అయ్యేదేంటంటే, తగ్గిపోయేదేంటంటే కొల్లాజెన్. ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్‌కి, ఒక యంగ్ పర్సన్‌కి డిఫరెన్స్ ఏంటంటే కొల్లాజెన్. మడతలు రావడం గానీ, మోకాళ్ళు అరిగిపోవడం గానీ అన్నీ కొల్లాజెన్ తగ్గిపోవడం వల్లే జరుగుతాయి. ఎవ్రీడే కొల్లాజెన్‌తో సప్లిమెంట్ చేయండి. కొల్లాజెన్ తీసుకునేటప్పుడు కూడా రీసెర్చ్ అంతా అనిమల్ కొల్లాజెన్ పైనే, అంటే అనిమల్ నుంచి వచ్చిన కొల్లాజెన్ పైనే జరిగింది. అది ఇంపార్టెంట్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే హైడ్రోలైజ్డ్ కొల్లాజెన్. హైడ్రోలైజ్ అయిన కొల్లాజెన్‌ని తీసుకోండి. ఈ కొల్లాజెన్ కాకుండా ప్లాంట్ కొల్లాజెన్ దొరుకుతుంది. దానివల్ల ఎటువంటి యూజ్ లేదు. మీరు గనక వెజిటేరియన్స్ అయితే తప్పదు ఇది తీసుకోండి. లేకపోతే మానేసేయండి తప్పితే ప్లాంట్ బేస్డ్ కొల్లాజెన్ వల్ల ఎటువంటి యూజ్ అనేది లేదు. ఇది మనము ఎవ్రీడే 1 స్పూన్ గానీ, 2 స్పూన్స్ గానీ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి విటమిన్ డి. మనం ఎప్పుడు విటమిన్ డి3, కే2 కాంబినేషన్‌లో తీసుకోవాలి. ఎందుకంటే విటమిన్ డి తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి కాల్షియం అనేది మన బ్లడ్ వెసెల్స్‌లో డిపాజిట్ అయిపోతుంది. సో, దాన్ని చెక్‌లో పెట్టడానికి ఏంటంటే కే2 కూడా తీసుకోవాలి.
సో ఎప్పుడు విటమిన్ D3K2 కాంబినేషన్ ఉన్న టాబ్లెట్స్ మాత్రమే తీసుకోండి. ఇది కూడా ఎవ్రీడే ఒకటి వేసుకోవచ్చు. ఎందుకు విటమిన్ D3 మనకు ఇంపార్టెంట్ అంటే మనం ఎండకు ఎక్స్పోజ్ కావట్లేదు, మనం ఎక్కువ జంప్ చేయట్లేదు, ఎగరట్లేదు, సో ఫిజికల్ వర్క్ చేయట్లేదు కాబట్టి విటమిన్ డి సప్లిమెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సప్లిమెంట్ వచ్చి విటమిన్ సి. విటమిన్ సి అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఇమ్యూనిటీకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనకు ఇంకా ఏం యూజ్ అవుతుందంటే వెయిట్ లాస్ కూడా విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ ఒక విటమిన్ సి తీసుకోండి. సో ఏ బ్రాండ్ అయినా పర్లేదు, తీసుకునేటప్పుడు మంచి బ్రాండ్ సప్లిమెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సప్లిమెంట్, కింగ్ ఆఫ్ ఆల్ సప్లిమెంట్స్ మనం ఏమంటామంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకు ఫిష్ నుంచి వస్తాయి, ఫిష్ ఆయిల్ నుంచి తయారు చేస్తారు. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఏంటంటే మనం తినే ఆయిల్స్, దేంట్లో అయితే omega-6 ఆయిల్స్ ఉంటాయి, రీఫైండ్ ఆయిల్స్ అన్నీ తింటున్నాం కదా, దాన్ని కౌంట్రాక్ట్ చేయాలి హెల్త్ కోసం అంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇది మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, పెయిన్ తగ్గిస్తుంది, మెటబాలిక్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది. అదేవిధంగా వెయిట్ లాస్లో ఏం చేస్తుందంటే ఇది చాలా ఇంపార్టెంట్గా, ఒక్కసారి ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ బాడీలో వెళ్ళిన వెంటనే బ్లడ్లోకి వెళ్తాయి అనమాట. బ్లడ్లో వెళ్ళిన వెంటనే హైపోథాలమస్ సిగ్నల్ వెళ్తుంది. ఏమని వెళ్తుంది, నీకు బ్లడ్లో కావాల్సిన omega-3 ఫ్యాటీ యాసిడ్స్ వచ్చినాయి, సో నీ హంగర్ని తగ్గించే, సెటైటీని పెంచాయి, అంటే ఆకలి తగ్గిపోతుంది. మనం అన్నం తిన్నాక ఏదైతే సాటిస్ఫాక్షన్ ఉంటుందో అది పెరుగుతుంది. ఈ సాటిస్ఫాక్షన్ అనేది చాలా సేపు వరకు ఉండేటట్లు, అంటే మళ్ళీ మనకు ఆకలి కాకుండా వెయిట్ లాస్ కాపాడేది ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్. omega-3 ఫ్యాటీ యాసిడ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ రెండు గమనించాలి. ఒకటి మంచి బ్రాండ్ తీసుకోండి, ఇంకోటి ఏంటంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్లో బోత్ EPA అండ్ DHA ఉండాలి. ఈ కాలంలో ఏమవుతుందంటే EPA సపరేట్గా అమ్ముతున్నారు, DHA సపరేట్గా అమ్ముతున్నారు, అది తీసుకోకండి. దానిపైన రీసెర్చ్ లేదు. మనకు నేచర్లో ఫిష్ ఆయిల్లో కూడా EPA DHA కలిసే ఉంటుంది, కాబట్టి అదే కలిసి ఉన్న కాంబినేషన్ EPA DHA తప్పకుండా తీసుకోండి. ఇవి మన సప్లిమెంట్స్. ఇప్పుడు మీరు గమనించవచ్చు, మన డైట్లో ఫ్రూట్స్ లేవు, ఓకే, నట్స్ లేవు, అదేవిధంగా సీడ్స్ లేవు, అదేవిధంగా పప్పు దినుసులు పల్సస్ అంటాం కదా, పల్సస్ లేవు, అదేవిధంగా ఎగ్స్ లేవు. ఈ 5 అనేవి లేవు. ఎందుకు అంటే ఈ 5 అనేవి మనము వెయిట్ మెయింటైన్ చేసేటప్పుడు తినచ్చు, బాగా తినచ్చు, ఓకే, బట్ వెయిట్ లాస్ అప్పుడు ఇవి అవాయిడ్ చేయడం మంచిది. అందుకే ఈ వీడియో వచ్చి ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ గురించి, కాబట్టి ఈ 5 థింగ్స్ అనేవి మనము అవాయిడ్ చేసాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి చాలా మందికి అనిపిస్తుంది ఈ డైట్ స్టిక్ కావడం చాలా కష్టము, ఈ డైట్ని మెయింటైన్ చేయడం చాలా కష్టమని. అందుకోసం నేను ఏం చేశానంటే ఒక 8 స్టెప్స్, ఒకటేసారి ఈ డైట్కి రాకుండా స్టెప్ వైజ్, ఫస్ట్ రోజు ఈ స్టెప్, కొన్ని రోజులు ఈ స్టెప్ చేయండి, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ పర్ఫెక్ట్ అయిన తర్వాత ఈ స్టెప్కి రండి, ఈ స్టెప్ పర్ఫెక్ట్ అయిన తర్వాత ఈ స్టెప్కి రండి. అట్లా 8 స్టెప్స్లో అట్ ది ఎండ్ ఆఫ్ ది 8 స్టెప్ మీరు ఈ డైట్కి రావాలి తప్పితే ఒక్కటే రోజు నేను ఈ రోజు January 1st నుంచి ఇంకా మారిపోతాను, December 1st 31st నైట్ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తాను అని అట్లా కాకుండా మనం ఈ డైట్ ట్రాన్సిషన్ అనేది చాలా స్లోగా ఉండాలి. ఫస్ట్ మీరు ఏంటంటే ఆ 8 స్టెప్స్ నేర్చుకోవాలి. ఆ 8 స్టెప్స్ ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఇంకా మన పూర్వీకులు తినే ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ గురించి ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా నన్ను కాంటాక్ట్ కండి. థ్యాంక్ యూ.